రాజకీయపరమైన నేను ఉపన్యాసం ఇవ్వలేను. ఎందుకంటే ఇప్పటికే మన పెద్దలు మాట్లాడారు, మన జాతీయ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కూడా వస్తున్నారు, వారు అనేక విషయాలు మాట్లాడుతున్నారు. కానీ నేను ఒక్కటి మాత్రము, ఈ వరంగల్లో గత 13 సంవత్సరాలుగా కానీ అంతకు ముందు కానీ బీజేపీ ఎప్పుడు అధికారంలో లేదు. తెలంగాణలో కూడా ఆ రకంగా మేము అధికారంలో లేము. కానీ ఈ వరంగల్ పైన నరేంద్ర మోడీ గారికి అత్యంతమైనటువంటి అభిమానం ఉంది. ఈరోజు ఒకటే, నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏమిచ్చారు, బీజేపీ ఎంపీలు తెలంగాణకి ఏం తెచ్చారు, భారతీయ జనతా పార్టీ ఏం తెచ్చింది అనేటువంటి మూర్ఖులకు నేను ఈరోజు ఈ వరంగల్ గడ్డ నుంచి చిన్న నివేదిక ఇవ్వబోతున్నాను. మీరు తెలవకపోతే తెలుసుకోండి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకులు, మంత్రులుగా ఉన్నటువంటి నాయకులు, గతంలో ఈ తెలంగాణను దోచుకున్నటువంటి నాయకులు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ తర్వాత ఏదైనా ఒక నగరం అభివృద్ధి చెందాలంటే ఈ వరంగల్ అభివృద్ధి చెందాలి. మరి ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కదా. గతంలో 2014 ముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, ఈ 2.5 సంవత్సరాలుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. ఎవరి బాధ్యతని అడుగుతా ఉన్నాను. మీరు వరంగల్ అభివృద్ధి కోసం ఏం చేశారు? అనేక రకాలుగా కేసీఆర్ మాట్లాడతాడు, ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, రాహుల్ గాంధీ మాట్లాడతాడు. నేను ఈరోజు ఈ వేదిక నుంచి ఈ వరంగల్ పట్టణానికి అధికారంలో లేకున్నా, ఎమ్మెల్యేలు లేకున్నా, ఎంపీలు లేకున్నా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ వరంగల్ అభివృద్ధి కోసం మేమేం చేశాము, మరి టిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చేసిందో ఇదే గడ్డ మీద వరంగల్ చౌరస్తాలో అమరవీరుల స్తూపం దగ్గర నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. ఇదే వరంగల్ అమరవీరుల స్తూపం దగ్గర నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. నేను లేకపోతే మా సాధారణ కార్యకర్తలు కానీ, మా జిల్లా పదాధికారులు కానీ, రాష్ట్ర పదాధికారులు కానీ ఎవరితోనైనా సరే మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నా దగ్గర, నేను ఢిల్లీ నుంచి వచ్చాను, ఏమేం చేశామో అనేక వివరాలతో వచ్చాం. నేను ఊరికేనే మిగతా లాగా అబద్ధపు ఛాలెంజ్లు, టాటాకు చప్పుళ్ళు కాదు. మేము ఏదైనా చెప్తే నరేంద్ర మోడీ గారు ఏదైనా హామీ ఇస్తే, ఏదైనా గ్యారెంటీ ఇస్తే ఆ గ్యారెంటీని అమలు చేసేటువంటి గ్యారెంటీయే నరేంద్ర మోడీ గారు. అటువంటి గ్యారెంటీ మా దగ్గర ఉంది. మీలాగా 6 గ్యారెంటీస్ ప్రజలకిచ్చి వెన్నుపోటు పొడిచేటువంటి, ఇంతకుముందు పెద్దలు మాట్లాడారు, సంజయ్ గారు మాట్లాడారు, ఏ రకంగా మోసం చేశారు. నేను ఒకటే 2-3 విషయాలు చెప్తాను. ఈరోజు ఈ యొక్క వరంగల్కి అనేక రకాలుగా, 1 కాదు 2 కాదు, సుమారు 17